గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై అనకాపల్లిలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమ్ముడి లాంటి వాడు గుండెల్లో పెట్టుకుంటానన్నారు జగన్. అది చాలు, ఇంకా ఏమీ కోరుకోనంటున్నారు అమర్నాథ్. ఇంతకీ అమర్నాథ్కి ఈసారి టికెట్ ఉన్నట్లా లేనట్లా? తన తలరాత జగన్ రాస్తారంటూ చెప్పారు అమర్నాథ్. ఇంతకీ అమర్నాథ్ తలరాతను జగన్ ఎలా రాస్తున్నారు? ప్రస్తుతం అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అమర్నాథ్. ఇప్పటికే అనకాపల్లి అభ్యర్థిగా భరత్ ని ప్రకటించారు జగన్. ఏపీ మంత్రి అమర్నాథ్ ఈసారి ఎన్నికల్లో పోటీ లేనట్లేనా? లేదనే విషయమే దాదాపు కన్ఫర్మ్ అవుతోంది. జగన్ విశాఖ పర్యటనలో అందుకు తగ్గ సంకేతాలు కూడా వచ్చాయి. సీట్ ఉంటుందో లేదో జగన్ క్లియర్ గా అయితే చెప్పలేదు, కానీ గుండెల్లో మాత్రం అమర్నాథ్ కి చోటు ఉంటుందన్నారు. అది విన్న అమర్నాథ్ కూడా చాలు, ఇంకా ఏవీ కోరుకోనన్నారు. జగన్ కూడా అమర్నాథ్ కు మంచి భవిష్యత్ అయితే ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. నా కుడి వైపున అమరున్నాడు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. అమర్ని గుండెల్లో పెట్టుకుంటా అని జగన్ చేసిన వ్యాఖ్యలివి. ఇంతకీ అమర్నాథ్ భవితవ్యం ఏంటి? ఈ ఎన్నికలకు ఆయన్ను పార్టీ పరమైన బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే టీడీపీ జనసేన అనకాపల్లి ఎంపీ టికెట్ ఏ వ్యక్తికి కేటాయిస్తారో చూసి ఆ తర్వాత అమర్ను అక్కడి నుండి బరిలోకి దింపుతారా? అందుకే డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ముందస్తుగానే అప్పగించారా అన్న టాక్ కూడా ఉంది. మొదటిసారి పోటీలోనే గెలిచి ఏకంగా మంత్రివర్గంలో కీలకమైన పోర్ట్ఫోలియో తీసుకున్న అమర్ ఈసారి పోటీ చేయకపోవడమా అంటూ ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. అమర్ మాత్రం తాను ఒక్క సీటుకు కాదు, దాదాపు 15 సీట్ల బాధ్యత తనపై ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం. ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరి తలరాతులు భగవంతుడు రాస్తాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ